నమస్తే అండి. అక్షయం ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కి స్వాగతం. నా పేరు సంతోషి. లాస్ట్ ఎపిసోడ్ లో ఈ పట్టీ ఎలా అల్లాలో చూపించాను కదా, ఇప్పుడు ఈ డిజైన్ చూపిస్తానండి. నేను దీని మీద చూపిస్తాను. సో ఇక్కడ మనము నాట్ వేసుకోవాలండి. ఇలాగా నాట్ వేసేసుకున్నాక మామూలుగా ఇది 3 చైన్స్ వేసుకోవాలండి. డబుల్ క్రోషే వేసుకోవాలి 2 and 2. ఇప్పుడు ఏం చేయాలంటే 2 చైన్స్ వేసుకోవాలండి. మళ్ళీ ఇక్కడ 2 డబుల్ క్రోషే వేసుకోవాలి. ఇలా చుట్టుకొని దీంట్లోంచి ఇలా తీసి చుట్టుకొని మళ్ళీ 2 సో ఇక్కడ ఇలా ఉంటుందండి. ఇప్పుడు మనం 8 ఇవే చైన్స్ వేసుకోవాలండి. 3 4 5 6 7 8 చైన్స్ వేసుకున్నాం కదా. ఇది మళ్ళీ మనం ఇక్కడ మధ్యలో గ్యాప్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ మనం ఏం చేసాము, ఇక్కడ వేసుకున్నాక ఇక్కడ గ్యాప్స్ 3 తీసుకున్నామండి మనం. సో ఒకటి వదిలేసి ఒకటి గ్యాప్ తీసుకున్నాం. ఇక్కడ నేను అలాగే చూడండి ఇక్కడ వేస్తున్నాను. నేను ఇక్కడ వేస్తున్నాను ఎందుకంటే మనకు దానివల్ల మనకి డిజైన్ రావాలని వేస్తున్నాను నేను ఇక్కడ. సో ఇక్కడ 5 డబుల్ క్రోషే వేసుకోవాలండి. 1 2 3 4 5 డబుల్ క్రోషే వేసుకున్నాక మళ్ళీ ఏం చేయాలంటే ఇక్కడ చైన్స్ వేసుకున్నాం కదా, యాజ్ ఇట్ ఈజ్ 8 చైన్స్ వేసుకోవాలండి. 3 4 5 6 7 8 చైన్స్ వేసుకున్నాక మళ్ళీ ఇక్కడ మనం కింద ఇక్కడ 2 వదిలేం కదండి, యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ కూడా 2 ఇలా వదిలి దీంట్లో నుంచి 2 2 మళ్ళీ 2 సార్లు డబుల్ క్రోషే చేసుకున్నాక 2 చైన్స్ వేసుకోవాలి. ఇలాగా మళ్ళీ డబుల్ క్రోషే వేసుకోవాలి 2 2. సో అలా ఇది డిజైన్ ఇలా వస్తుందండి. ఇలా నడుస్తూ ఉంటుంది డిజైన్. ఇక్కడ వేసాం కదా, ఇది చూపిస్తున్నాను చూడండి. ఇదన్నమాట. ఇక్కడ మనం 4 వేసుకున్నామా, తర్వాత ఇక్కడ చైన్స్ 8 చైన్స్ ఇలా వేసుకోవాలి. ఇది వేసుకున్నాక ఇక్కడ 5 వేసానండి. మళ్ళీ ఇక్కడ ఇలా చైన్ వేసేసి ఇక్కడ మళ్ళీ రిటర్న్లో కూడా మనము నేను ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ చూడండి, మనం ఫస్ట్ లైన్ ఇక్కడ 2 వేసుకొని 2 చైన్స్ వేసుకొని మళ్ళీ 2 డబుల్ క్రోషే చేసుకున్నాక 8 వేసుకున్నాం కదా చైన్స్. మళ్ళీ 5 డబుల్ క్రోషే వేసుకున్నాము, 8 చైన్స్ 2 2 వేసి మధ్యలో గ్యాప్. నెక్స్ట్ లైన్లో కూడా ఇక్కడ ఏం చేయాలంటే 2 డబుల్ క్రోషే వేసుకున్నాము, ఇక్కడ 2 చైన్స్ డబుల్ క్రోషే, ఇక్కడ కూడా 8 చైన్స్ వేసుకోవాలండి. ఆ తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ మనం 5 ఉన్నాయి కదా, ఫస్ట్ ఏం చేయాలంటే దీంట్లో మనం కామన్గా 2 2 వేసేసుకోవాలి. డబుల్ క్రోషే వేసేసుకున్నాక ఇక్కడ ఒక చైన్ వేయాలండి. ఇక్కడ చైన్ వేసాక డబుల్ క్రోషే దీంట్లో 2 సార్లు తీయాలి. ఈ మధ్య దాంట్లో నుంచి 2 times తీయాలి. మళ్ళీ ఇక్కడ ఒక చైన్ వేసుకోవాలి, మళ్ళీ డబుల్ క్రోషే. సో ఇక్కడ 6 అవుతాయి చూడండి. ఇక్కడ 5 ఉన్నాయి కదా, ఈ మధ్య దాంట్లో 2 సార్లు వేయాలి. ఈ చైన్స్ వేసుకోవాలి. మళ్ళీ యాస్టిస్ ఇక్కడ 8 వేసేసుకొని ఇంతవరకు చేసుకున్నాక రిటర్న్లో ఏం చేయాలంటే ఇక్కడ 7 వేసుకోవాలండి. ఇక్కడ తగ్గుతుంది, ఇక్కడ వెడల్పు పెరుగుతుంది కాబట్టి ఇక్కడ చైన్స్ తగ్గించాలి. సో 2 వేసాను కదా, ఇక్కడ డబుల్ క్రోషే ఇక్కడ చూపిస్తాను నేను మీకు. ఇక్కడ ఏం చేయాలంటే 2 చైన్స్, ఇందాక మనం సింగిల్ చైన్ వేసుకున్నాం కదా మధ్యలో గ్యాప్కి, ఇప్పుడు 2 చైన్స్ వేసుకోవాలి. వేసుకొని దీంట్లో డబుల్ క్రోషే వేయాలి. 2 2 2 చూడండి, ఇక్కడ గ్యాప్ పెరుగుతుంది కదా, డబుల్ క్రోషే. ఇప్పుడు 7 చైన్స్ వేయాలండి. 3 4 5 6 7 అంతే, 7 చైన్సే వేయాలి. ఇక్కడ మళ్ళీ 2 వేసుకోవాలి డబుల్ క్రోషేలు, 2 చైన్స్, మళ్ళీ 2 డబుల్ క్రోషే. మనకి ఇక్కడ ఇలాగే మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ లైన్లో కూడా 2 చైన్స్ వేయాలండి. నేను చూపిస్తాను మొత్తం మనకి ఎన్నో వస్తాయంటే ఇక్కడ డిజైన్లో 1 2 3 4 5th వరకు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఇక్కడ ఏం డిజైన్ చేంజ్ అవ్వదండి. ఇక్కడ ఏమి చేంజ్ అవ్వదు, అలాగే ఉంటుంది. ఈ మధ్యలో మాత్రమే మనకి వెడల్పు పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు మనం ఏంటి 1 2 3 థర్డ్ లైన్లో ఉన్నాం కదా, ఇక్కడ ఉన్నాం అనమాట. ఈ చైన్ పెరుగుతోంది చూడండి. ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ లైన్లో కూడా 2 వేయాలి, తర్వాత 3 వేయాలండి. ఇక్కడ నేను చూపిస్తాను మీకు. ఇక్కడ మనకి 8 చైన్స్, ఇక్కడ కూడా 8 చైన్స్ వస్తాయి. ఇక్కడ 7 వచ్చాయండి. ఇక్కడ చూడండి 2 వేసాము,
2 చైన్స్, మళ్ళీ 2 డబుల్ క్రోషే, 2 చైన్స్, 2 డబుల్ క్రోషే, 7 చైన్స్. మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడికి వచ్చేటప్పటికి 6 అవుతాయండి. డబుల్ క్రోషేలు చూడండి ఇక్కడ 3 వస్తాయండి మధ్యలో. 2 డబుల్ క్రోషే, 3 చైన్స్, 2 డబుల్ క్రోషే, 3 చైన్స్ అలాగా. మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ 6 వస్తాయి. ఈ మధ్యలో మాత్రం చైన్స్ పెరిగాయండి 3. ఇప్పుడు మనకి డిజైన్ స్టార్ట్ అవుతుంది ఇక్కడి నుంచి 4 రావాలండి మనకి. ఇప్పుడు మొత్తము అటు ఇటు డిజైన్స్. ఇప్పుడు నేను 4 చైన్స్ వేసాను. ఇక్కడ ట్రిపుల్ క్రోషే వేయాలి. ఇలా తిప్పేసి దీంట్లో నుంచి అండి 2 2 2. మళ్ళీ ఇక్కడ 2 చైన్స్ వేసుకోవాలి. దీంట్లో నుంచి 2 2 2 2 2 2 వేసాం కదా. మళ్ళీ 2 చైన్స్ వేసుకోవాలి. యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ దీంట్లో నుంచే మళ్ళీ తీయాలి. సో 2 చైన్స్ మళ్ళీ వేసుకోవాలి. ఇక్కడ మనకి ప్యాటర్న్ మారుతుందండి. ఇక్కడ నుంచి డిజైన్ వస్తూ ఉంటుంది. చూడండి మొత్తం ఎన్ని వచ్చాయి? 1 2 3 4. ఇవి 2 ఒకటి, మధ్యలో 2 చైన్స్, ఇవి 2 ఒకటి, 2 చైన్స్ అలాగా చూడండి 8 వచ్చాయి మనకి. మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ మనకి ఏం చేయాలి? మనం 5 చైన్స్ వేసుకోవాలి. ఇందాక మనం 6 వేసుకున్నాం కదా, ఇప్పుడు 5 చైన్స్ తగ్గుతుంది అనమాట. మళ్ళీ డబుల్ క్రోషే వేసేసుకోవాలి ఇక్కడ 2. టూ చైన్స్. ఇప్పుడు ఇందాక 3 వేసాం కదా, ఇక్కడ మధ్యలో గ్యాప్, ఇప్పుడు 2 వేయాలి. తగ్గుతుంది అనమాట, డైమండ్ షేప్కి వస్తుంది. డబుల్ క్రోషేలు 2, 2 చైన్స్, డబుల్ క్రోషే, మళ్ళీ 5 చైన్స్ వేసి యాజ్ ఇట్ ఈజ్ 3 4 5. ఇక్కడ చెప్పాను కదా యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ మనం వేసాం చూడండి, అలా 4 వేసేయాలి. ఇక్కడ చూడండి ఇక్కడ 4 వచ్చాయి, ఇక్కడ 8 వచ్చాయి, ఇక్కడ 8 వచ్చాయి. ఇప్పుడు మనకి ఇక్కడ 8 అలా 6 ఇంకా పెరుగుతాయి అనమాట. ఇక 1 2 3 2 కింద మనం 1 కింద వేసుకుంటే 1 2 3 4 కదా, ఇప్పుడు 6 వస్తాయి. ఇప్పుడు మనకి 4 చైన్స్, మళ్ళీ ఈ డబుల్ ఇలాగే వేయండి అండి, ట్రిపుల్ క్రోషేనే వేయాలి ఇక్కడ కూడా మనకి. 2 2 2 ఎందుకంటే హైట్ పెరిగి మనకి డిజైన్ రావాలి కాబట్టి అలా చేయాలి మనం. సో 2 చైన్స్, మళ్ళీ దీంట్లో ఈ రెండింటి మధ్యలో గ్యాప్ ఉంది కదా, ఇక్కడ 2 2 ఇలా మళ్ళీ 2 చైన్స్ వేయాలి. ఈ మధ్యలో వేయాలండి ఇక్కడ ట్రిపుల్ క్రోషే. ఇక్కడే 4 వస్తాయి మనకి. ఇప్పటివరకు 3 అయ్యాయి కదా, 1 2 3 3 అయ్యాయి కదా. ఇప్పుడు 2 చైన్లు వేయాలి. దీంట్లో నుంచి మళ్ళీ 2 చైన్స్, మధ్యలో గ్యాప్ మర్చిపోకుండా వేయండి డిజైన్ కోసమని. టూ చైన్స్, చూడండి ఇలా 2 వేసాం, 2 చైన్స్, ట్రిపుల్ క్రోషేలు 2 వేసాం, 2 చైన్స్, ఇక్కడ కూడా 2 ట్రిపుల్ క్రోషే చైన్స్ అలా. ఇప్పుడు మనకి ఇక్కడ 1 2 3 4 వచ్చాయి, 1 2 3 4 5 6 వచ్చాయండి. ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటంటే తగ్గిపోతుంది. ఇందాక 5 వేసాం కదా, ఇప్పుడు చైన్స్ మనం 4 వేస్తాం. 4 చైన్స్ వేసాం కదా, ఇది డబుల్ క్రోషే 2 2. సో చిన్నగా వేయండి, చైన్స్ చిన్నగా వేసుకోండి. ఇక్కడ డిజైన్ కోసం అని తగ్గుతూ ఉంటుంది. 2 చైన్స్ ఇక్కడ, చూడండి మనకు డిజైన్ తగ్గుతుంది చూసారా. ఇది ఇలా వెళ్ళి ఇలా వస్తుంది. ఇక్కడ మాత్రం ఈ 6 ఇక్కడ కూడా యాస్టిజ్ అలాగే వేయాలండి. చూడండి ఇక్కడ 1 2 3 6 వచ్చాయి కదా, ఇక్కడ 8 వచ్చాయి చూడండి. ట్రిపుల్ క్రోషేలు 8 వేసాను నేను. ఇక్కడ 3 చైన్స్, మళ్ళీ ఏమో డబుల్ క్రోషే,
1 చైనే వేసానండి. ఇక్కడ గ్యాప్ లో 1 చైన్ వస్తుంది, మళ్ళీ డబుల్ క్రోషే, 1 చైన్, డబుల్ క్రోషే. ఇప్పుడు 3 చైన్స్ చూపిస్తాను నేను మీకు. త్రీ చైన్స్ వేసాము ఇలా. దీంట్లోనే డబుల్ క్రోషే, త్రిబుల్ క్రోషే, ఇది 2 చైన్ వేయాలి. దీంట్లో వేయాలండి 2 సార్లు. మళ్ళీ 2 చైన్స్ వేయాలి. ఇక గ్యాప్ ఇక్కడ ఉంది కదా, ఈ రెండింటి మధ్యలో ఇక్కడ ఈ 2 చైన్స్ దగ్గర అక్కడ వేయాలన్నమాట. 2 2 2. మళ్ళీ 2 చైన్స్ వేయాలి. ఇక్కడ మనకు 2 సార్లు వస్తుందండి. ఇక్కడ ఈ ప్లేస్లో మనకి, ఎందుకంటే ఇంతవరకు 3 అయింది కదా, ఇక్కడ 2 టైమ్స్ వస్తుంది త్రిబుల్ క్రోషే. ఇప్పుడు ఇలా వేసామా, 1 2 3 4 అయ్యాయి కదండి. ఇక్కడే మళ్ళీ మనం ఇంకో 2 చైన్స్ వేసుకున్నాక దీంట్లో నుంచే తీయాలి. మళ్ళీ 2 చైన్స్. దీంట్లో నుంచి 2 2 2. టూ చైన్స్ వేసాం. ఈ లాస్ట్ ఉన్నాయి దీంట్లోంచే తీసేయాలి. లాస్ట్ చైన్ ఉంటుంది కాబట్టి కొంచెం ఇలాగా లూజ్గా అల్లుకుంటే ఈజీ అవుతుంది, లేదా అంటే కొంచెం ఇలా చేత్తో ఇలాగ మనం కలిపి తీసుకొని దాంట్లోంచి తీయాలి. చూడండి, ఇక్కడ వేసాం, దీని మధ్యలో రెండింటి గ్యాప్లో వేసాం, ఈ రెండింటి గ్యాప్లో వేసాం, ఇక్కడ 2 టైమ్స్ వేసామండి. ప్రతి దాంట్లో 2 చైన్స్ అయితే వేయాలి. ఇక్కడ మొత్తం 8 వచ్చాయండి మనకి. మళ్ళీ నెక్స్ట్ మనకి ఏంటంటే సింగిల్ క్రోషే వస్తుందండి. త్రిబుల్ క్రోషేనే కానీ సింగిల్గా వస్తుంది. ఇప్పుడు 4 చైన్స్ వేసాం కదా మనం. ఇప్పుడు దీంట్లో నుంచి తీయాలి. ఇప్పుడు మనకి ఎన్ని రావాలి, ఇక్కడ మనది ఈ లైన్ అయిపోయింది. ఇప్పుడు ఈ లైన్లో ఉన్నాం అనమాట మనం. 1 2 3 4 5 6 7 8 వస్తాయండి ఇక్కడ మనకి. ఇది 8 యాస్టీస్. వీటి మీద ఓన్లీ సింగిల్ వేస్తూ వెళ్ళాలి మనము. సో ఇక్కడ మనం 4 చైన్స్ తీసుకున్నాం కదా, ఇంకా 2 ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇక్కడ 5 6 చైన్స్ అవుతాయన్నమాట ఇవి. మళ్ళీ ఇలా తిప్పుకొని దీంట్లో ఈ మధ్యలో నుంచి 2 2 2 అంటే ఇక్కడ ఇలా వచ్చేస్తుంది రండి. ఇది డిజైన్ అనమాట, ఇలా వచ్చేస్తుంది. అది అందుకోసమే 2 ఎక్స్ట్రా తీసుకోవాలి. 2 చైన్స్ వేసుకున్నాము, 3 చైన్స్ వేసుకున్నాము. దీంట్లో నుంచి 3 చైన్స్ వేసుకోవాలండి మధ్యలో గ్యాప్లోకి. ఇక్కడ 3 చైన్స్ కావాలి మనకి. 1 2 3. మళ్ళీ దీంట్లో నుంచి 1 2 3. చూడండి ఇలా 1, ఇక 2 3 4. ఈ అన్నిట్లో నుంచి ఇలాగే తీసుకోవాలండి మీరు. చూడండి, మనం ఇక్కడ సింగిల్ వేసుకుంటూ వచ్చాం కదా, త్రిబుల్ క్రోషే వేసాము ఇక్కడ. సో 3 చైన్స్ వేసాము, త్రిబుల్ క్రోషే 3 చైన్స్. సో అలా వేసుకుంటూ రెండింటి మధ్యలో ఒక్కొక్కటి వేసుకుంటూ వచ్చామండి. ఇప్పుడు ఫైనల్ ఇది ఉంది కదా, ఇది చూపిస్తాను నేను ఎలా చేయాలో. ఇప్పుడు 4 చైన్స్ వేసుకున్నామండి. 2 సార్లు ఇలా తీసుకొని దీంట్లో నుంచి ఈ గ్యాప్లో నుంచి 2 2 తీసాలి. ఇది తీయకూడదండి, ఇది తీయకుండా అలాగే ఉంచి మళ్ళీ 2 సార్లు తిప్పుకొని దీంట్లో నుంచి 2 2 మళ్ళీ ఇది అలాగే ఉంచేయాలి. అలా 5 టైమ్స్ చేయాలండి ఇది. ఇప్పుడు 3 టైమ్స్ అయింది. ఈ చైన్తో ఒకటి 4 అయినట్టు లెక్క. 4 పైన కనపడుతున్నాయి కదా, 4 ఉన్నాయి. ఇంకొకసారి దీంట్లో నుంచి 2 2. చూడండి, 5 అయ్యాయి కదా, చుట్టుకొని 5టిని ఒకటేసారి తీసేయండి. ఇలా తీసేసాక మీరు చైన్స్ వేసుకోండి, 3 చైన్స్ వేసుకోండి. మళ్ళీ ఇలా చుట్టుకొని దీంట్లో ఈ పక్క దాంట్లో నుంచి 5 టైమ్స్ 2 2.
మళ్ళీ చుట్టుకొని 2 2 అలా 5 సార్లు. చూడండి మీకు ఇక్కడ 6 వస్తాయి. అంటే ఇది పక్కదాని, ఇది దీనిది అనమాట, మనం ఎండ్ చేయలేదు కాబట్టి. మనం అల్లాల్సినవి 5 అనమాట. ఈ 5 వచ్చాయి కదా, అంటే దీంతో కలిపితే 6 వస్తాయి. చుట్టుకొని ఇవి 6 ఒకటేసారి తీసేయండి. ఫస్ట్ మాత్రం 5 కరెక్టే. ఇక్కడ నుంచి చూడండి, ఇవి కూడా 5 ఉన్నాయా, ఇక్కడ 5 ఉన్నాయి. మళ్ళీ 3 చైన్స్ వేసుకోండి. ఇది నాట్ అనమాట. 1 2 3 వేసుకొని మళ్ళీ దీంట్లో నుంచి ఇది 1 2 ఇది 2 అయ్యండి, ఇది 3 ఇది 4 5 వేసామా. ఇప్పుడు చుట్టుకొని 5 ఒకటి 6 ఒకటేసారి తీసేయాలండి. ఇలా వస్తుంది చూడండి, డిజైన్ ఇలా వస్తుంది. ఈ గ్యాప్లో ఏంటంటే మనం ఈ కుచ్చులు ఉన్నాయి కదా, ఇక్కడ కుచ్చులు అంతకుముందు దాంట్లో చూపించాను, ఆ వీడియోలో ఉన్నాయండి. చూడండి, ఈ కుచ్చుల్ని అన్నిటికీ ఈ గ్యాప్లో కట్టేయాలండి. ఈ గ్యాప్లో కట్టేయాలి. తర్వాత ఇక్కడ డిజైన్ ఇక్కడ ఎండ్ చేసేది నేను చూపిస్తాను మీకు. చూడండి, ఇది ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ మనం కుచ్చులు పెట్టుకోవడానికి వీలుగా ఉందండి అది. ఇక్కడ డిజైన్ ఏంటంటే డబుల్ క్రోషేది. సో ఇక్కడ మనం 2 చైన్స్ వేసేసుకున్నాము. 1 చైన్ 2 డబుల్ క్రోషే వేసేసుకోవాలి. ఇక్కడ 5 వేసేసుకోవాలండి. ఇంకా చైన్స్ ఏమి ఉండవు మధ్యలో. ఫస్ట్లో మనం 5 వేసుకున్నాం కదా, అలా యాస్టేజ్ 5 వేసేసుకోవడం. ఈ రెండింటి మధ్యలో నుంచి ఇలాగ వేసేసుకొని 5 వేసేసుకోవాలండి. యాస్టేజ్ 2 2 వేసేసుకొని ఇక్కడ 2 చైన్స్ వేసుకొని మళ్ళీ ఇక్కడ మనం ఇక్కడ 5 వేసుకోవాలి. ఇక్కడ వేసుకున్నాం కదా, అలా ఈ 5 వేసేసుకోవాలండి. ఈ రెండింటి మధ్యలో నుంచి ఇక్కడ ఇలా నాట్ వేసుకోవాలండి. ఇవి రెండింటి మధ్యలో నుంచి ఇలా నాట్ వేసుకొని ఇక్కడ చైన్ వేసుకోవాలండి. 1 2 3 4 5 6 చైన్ వేసుకొని ఇక్కడ ఉంది కదా ఈ పట్టి, ఇది దీంట్లో నుంచి ఇలా తీయాలి. తీసి మళ్ళీ సేమ్ చైన్స్, అంటే ఎంత వరకు లూజ్ ఉంటే ఇక్కడ ఉంది చూడండి, ఇలా ఇక్కడ ఉందా, ఇక్కడ నుంచి మనం ఇలా మధ్యలోకి వచ్చి మళ్ళీ ఇక్కడ డిజైన్ దగ్గరికి రావాలి. ఇక్కడ డైమండ్ డిజైన్ దగ్గరికి మళ్ళీ చైన్ వేసుకున్నాం. ఒక 5 చైన్స్ వేసుకోవాలండి. 5 చైన్స్ వేసుకున్నాక ఇప్పుడు ఇక్కడ 2 ఇది మధ్యలో కదా, ఈ 2 మధ్యలో నుంచి ఇలా తీయాలండి. ఈ రెండిట్లో నుంచి ఇలా ఈ 2 ఉన్నాయి కదా, అటు 2 ఇటు 3 ఉంటాయి. దీంట్లో నుంచి చుట్టుకొని ఈ రెండింటిని ఇలా తీసేయాలి. తీసిన తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ అంతా డిజైన్ రావాలంటే ఏం చేయాలంటే ఇది కొంచెం తిప్పుకోవాలంతే, మీకు చాలా ఈజీ. ఇప్పుడు మనం ఒక 2 చైన్స్ వేసుకుందాం. ఇలాగా చైన్ వేసుకున్నాక ఈ ఫస్ట్ ఉంది కదా ఇక్కడ, ఈ రెండింటి మధ్యలో గ్యాప్ది, ఈ గ్యాప్లో నుంచి ఇలా నీడిలా థ్రెడ్ ఎప్పుడు వెనక్కు ఉండేటట్టు చూసుకోండి. ఇది వెనక్కు ఉంటే మీకు వస్తుంది ఈజీగా. ఇలా తీసుకొని చుట్టుకొని 2 తీసేయాలి. మళ్ళీ 2 చైన్స్ వేయాలండి. వేసిన తర్వాత నెక్స్ట్ది ఇది ఉంది కదా, ఇది థర్డ్ లైన్. దీంట్లో నుంచి ఇలా దూర్చి చుట్టుకొని ఈ రెండిట్లో నుంచి ఇలా తీసేయాలి. మళ్ళీ 2 చైన్స్ వేసుకోవాలి. వేసుకొని ఈ 4th లైన్ కనపడుతుంది కదా గ్యాప్, ఇక్కడ మీకు ఈ గ్యాప్ ఇక్కడ దీంట్లో నుంచి, అంటే ఇది ఓన్గా ఇట్లాగా మన డిజైన్ కావాలి, బాగా కనపడాలి అంటే లైట్ వేసినప్పుడు డార్క్ కలర్ ఇలా తీసుకుంటే బాగుంటుంది. మీకు చూపించడానికి నేను ఈ కలర్ తీసుకున్నాను. చూడండి, మళ్ళీ 2 చైన్స్ వేసుకున్నామా, నెక్స్ట్ దాంట్లో నుంచి నెక్స్ట్ ఇది అలాగే లాస్ట్ వరకు అలాగే వెళ్ళాలండి. మళ్ళీ వెనక్కి అలాగే రావాలి. 2 చైన్స్ వేసుకోవాలి. దీంట్లో నుంచి మళ్ళీ 2 చైన్స్ వేసుకోవాలి. మళ్ళీ దీంట్లో నుంచి 2 చైన్స్ వేసుకోవాలి. దీంట్లో నుంచి
ఇప్పుడు ఇది నెక్స్ట్ ఇది లాస్ట్ది కదా, చూపిస్తాను నేను మీకు ఎలా అల్లాలో. 2 చైన్స్ వేసుకున్నాక ఇక్కడ ఉంది కదా మనకి, ఇక్కడ 5 ఉంది కదా, లాస్ట్లో ఈ 5 ఉన్నాయి కదా, ఈ అటు 2 ఇటు 2 మధ్యలో నుంచి ఇటు 3 ఉంటాయి, ఇటు 2 ఉంటాయి. ఇలా తీసుకొని ఈ రెండిట్లో నుంచి ఇలా అనేయండి. మళ్ళీ 2 చైన్స్ వేసుకొని రిటర్న్ ఇది ఇలాగుందా, సేమ్ ఇక్కడ మధ్యలో ఓన్లీ సింగిలే ఉంటుంది. మళ్ళీ మన రిటర్న్ ఇలా రావాలి. 2 చైన్స్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇది కదా మనకు కావాల్సింది, దీంట్లో నుంచి ఇలా దూర్చి ఇలా తిప్పుకొని ఈ రెండు ఇలా తీసేయాలి. మళ్ళీ 2 చైన్స్ వేయాలి. రిటర్న్ ఇది కదా, దీంట్లో నుంచి ఇలా మళ్ళీ 2 చైన్స్ వేయాలి. నెక్స్ట్ ఇది ఇది వస్తుంది చూడండి. నేను చూపిస్తాను ఎలా అయిందో చూపిస్తాను చూడండి. మీకు కనపడుతుందా? చూడండి, మనం ఇలా వెళ్ళాం కదా, ఇక్కడి నుంచి ఇలా వెళ్ళి మళ్ళీ సింగిల్ తీసుకొని ఇది ఇలా రిటర్న్ రావాలి. వచ్చి ఇక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ మనం ఏవైతే చైన్స్ వేసామో ఈ చైన్స్ ఇక్కడ వేసేసి మళ్ళీ ఇది దీని నెక్స్ట్ దాంట్లో మళ్ళీ డైమండ్ వస్తుంది కదా, అంటే ఇప్పుడు ఇక్కడ చేశాను కదా చూడండి, ఇక్కడ ఈ డైమండ్ ఇలా వెళ్ళానా ఈ గ్యాప్లో నుంచి, అంటే ఈ మధ్యలో మనం 2 పెట్టాం చూడండి. దీంట్లోకి మనకి ఇలా ఒక షేప్ వస్తుంది అనమాట. ఇలా వచ్చింది అనుకోండి, ఇలాగా ఒక రౌండ్ చేసినట్టు ఉంటుంది. ప్లెయిన్ కింద అనిపించదు అనమాట, వెనకాల ఇలా ఉంటుంది అంతే, వెనకాల ఇలా వస్తుంది. సో మరి ఇలా వెళ్ళి మళ్ళీ ఇక్కడ 2 మధ్యలో ఒకటి కనిపించేటట్టు పెట్టుకుంటే మనకి డిజైన్ కనిపిస్తుంది. మళ్ళీ చైన్ వేసుకొని ఇక్కడ నీడిల్ మీద థ్రెడ్ లేకుండా తీసిన తర్వాత మళ్ళీ చైన్ ఇక్కడ ఏమీ లేదు కాబట్టి మామూలుగా వచ్చేసాను. ఇక్కడ ఓన్లీ మనకు డైమండ్ వచ్చినప్పుడే మాత్రమే కంటిన్యూషన్ ఇలా వెళ్ళడం, ఇలా రావడం, మళ్ళీ డైమండ్ వచ్చినప్పుడు మాత్రమేనండి ఇది చేయాలి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.